జనసేనకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో కాల్లో దుస్తులు విప్పుతూ మాట్లాడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై ఓ మహిళా బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఫేస్బుక్ ద్వారా అరవ శ్రీధర్తో పరిచయం ఏర్పడిందని తెలిపింది. మొదట పెళ్లి చేసుకుంటారని చెప్పి నమ్మించి తనతో సంబంధం పెట్టుకున్నారని ఆరోపించింది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్స్ చేస్తూ అశ్లీలంగా మాట్లాడాలని, తన మాటలు వినాలని ఒత్తిడి చేసేవారని తెలిపింది. తన మాట వినకపోతే తన చిన్న కుమారుణ్ణి హాని చేస్తారని బెదిరించారని కూడా చెప్పింది. నేను ఎమ్మెల్యేను, నాకేం కాదని భయపెట్టాడని ఆమె పేర్కొంది. భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా ఒత్తిడి చేసినట్లు తెలిపింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేతో సంబంధం వల్ల గర్భం దాల్చిన తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించింది. ఈ విషయం భర్తకు తెలిసిన తర్వాతే విషయం బయటపడిందని తెలిపింది. తన భర్తకు కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించినట్లు ఆమె చెప్పింది. ఈ ఘటన బయటపడడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం ఏర్పడింది. మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి కానీ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. వీడియోలో ఉన్న మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్ని ఉంటూ వచ్చాను. నాకు పేరెంట్స్ లేరు, అమ్మా నాన్న లేరు. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలా సార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను.